హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బ్యాక్ నెక్కి నెట్ యూజ్ చేసి వర్క్ అనేది వేశానండి. ఎలా వేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోని ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా వేశాను అనేది. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. అయితే నేను కొంచెం సైజ్ అనేది డిజైన్ సైజు తగ్గించానండి, ఎందుకంటే డిజైన్ చాలా బ్రాడ్గా వచ్చింది. అందుకనే కొంచెం తగ్గించి వేయాల్సి వచ్చింది. అయినా సరే మనకి ఇలా వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఇంకా పేపర్ అనేది రిమూవ్ చేయలేదండి. అయితే మనకి బ్యాక్ నెక్ వేసిన తర్వాత నేను బుటీస్ అనేది ఇచ్చానండి, ఎందుకంటే ఒకే ఫ్రేమ్లో మనకి బుటీస్ ఇవ్వడానికి కుదరలేదు. అందుకని నేను వేరే ఫ్రేమ్ పెట్టి బుటీస్ అనేది ఇచ్చానండి. చూడండి మనకి 2 లేయర్స్ నెట్ అనేది యూజ్ చేశాను. ఇలా వర్క్ అనేది ఇలా వచ్చిందండి. మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, ఇది అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ మీద వేసింది, కానీ మధ్యలో మొత్తం మనకి నెట్ మీదే వేసిందండి. ఇలా గోల్డ్ కనిపిస్తుంది కదా, ఆ గోల్డ్ మొత్తం మనకి నెట్ మీదే వర్క్ వేసిందండి. ఉషా 550లో ఏ వర్క్ అయినా వేసుకోవచ్చండి. నేను ఆల్మోస్ట్ అన్ని వర్క్లు ట్రై చేశానండి. నాకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది నా మిషన్ ఇస్తుంది. అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీ మిషన్ ఇచ్చినట్టు నీట్ ఫినిషింగ్ అనేది మా మిషన్ ఇవ్వడం లేదని. అయితే మనం డిజైన్ తీసుకునేటప్పుడు మంచి డిజైన్స్ అంటే జేసీలో తీసుకొని వేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. బుటీస్ అనేది ఇలా ఇచ్చానండి. మనకి 2 కలర్స్లో బుటీస్ అనేవి ఇచ్చాను. ఇలా బ్యాక్ నెక్ అనేది ఇలా వచ్చిందండి. ఇలా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది. మన డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకోవటంలోనే మనకి మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది. అయితే ఇలా నెట్ మీద వేసేటప్పుడు మిషన్ స్పీడ్ అనేది 400 ఉంచి వేసుకోండి, హోల్స్ పడకుండా ఉంటాయి. చూడండి ఫ్రంట్ అనేది ఇలా వచ్చిందండి. ఫ్రంట్ కూడా బోట్ నెక్ వచ్చిందండి. బోట్ నెక్ ఇలా వేశాను. మనకేంటంటే అక్కడక్కడ స్టోన్స్ అనేవి అంటించామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. వర్క్ కూడా మంచి లుక్ అనేది వస్తుంది. విడ్త్ అనేది ఒకవేళ ఎక్కువైందని మీరు అనుకుంటే ఇలా మధ్యలోకి ఇలా స్టిచ్చింగ్ అనేది వేస్తారండి. వేసి తర్వాత కటింగ్ అనేది చేస్తారు. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా. అయితే బ్యాక్ ఫ్రంట్ ఇలా వచ్చాయండి, చాలా నీట్గా వచ్చాయి. మనం ఉషా 550లో వేసేటప్పుడు కొంచెం దగ్గరగా ఉండి మొత్తం ఫినిష్ అయిందాక ఉంటే చాలా నీట్ వర్క్ అనేది వస్తుంది. హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నేను ఆల్రెడీ హ్యాండ్స్ అనేది ఇంతకుముందు ఒకసారి వేశానండి. అయితే అప్పుడు ఎక్కడ మనకి నెట్ మీద వర్క్ అనేది వేయలేదండి, ఓన్లీ క్లాత్ మీదే వేశాను. ఎక్కడ నెట్ మీద వర్క్ అనేది వేయలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం నెట్ మీద బుటీస్ కూడా ఇచ్చాను. అయితే ఇలా వర్క్ అనేది మనకి నీట్గా రావాలంటే ముందు మనం కటింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా థ్రెడ్స్ అనేవి ఉండకూడదు. నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇది వచ్చేసి మనకి 8 సైజు హ్యాండ్ అండి. ఈ హ్యాండ్కి మనం ఇలా ఉంచేసుకోవచ్చు, లేదా మనకి 10, 11 అలా ఉండాలి అనుకుంటే మనం ఫ్రేమ్ అనేది మార్చుకొని పైన బంచ్ అనేది వేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా ఉందో, మీకు వర్క్ కనిపిస్తుంది కదా, ఎక్కడ థ్రెడ్స్ అనేవి లేదు. ఇలా థ్రెడ్స్ లేకుండా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. అక్కడక్కడ బుటీస్ కూడా నెట్ మీద వేసానండి. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి. ఇలా మీరు వేసినప్పుడు ఏంటంటే మంచి ఫినిషింగ్ అనేది ఇస్తే మీకు ఎక్కువ వర్క్స్ అనేవి ఉంటాయండి. ఎప్పుడైనా సరే పెద్ద మిషనే వేయాలి, పెద్ద మిషన్ల మీద ఇలాంటి వర్క్స్ వేస్తారనుకోవటం అపోహ అండి. మన చిన్న మిషన్ మీద కూడా అన్ని వర్క్స్ వేసుకోవచ్చండి. కొంచెం టైం అనేది పడుతుందండి. నేను ఎప్పుడు కూడా పెద్ద మిషన్ తీసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదండి. నా మిషన్ నాకు మంచి ఫినిషింగ్ అనేది ఇస్తుంది. నేను ఎప్పుడు పెద్ద మిషన్ తీసుకుంటేనే ఈ వర్క్ వేయొచ్చు అని నేను ఎప్పుడు అనుకోలేదండి. నా చిన్న మిషన్ అయినా నేను దాదాపుగా అన్ని వర్కులు నా మిషన్ మీదే వేసానండి. నా మిషన్ నాకు బెస్ట్ ఇస్తుందని నా నమ్మకం. అందుకనే నేను ఏదైనా ట్రై చేయడానికి నేను ముందుగా ఆలోచించనండి. అందుకే వేసాక చూద్దాం ఎలా వచ్చిద్దో అనే ఆలోచనే ఉంటుంది, కానీ అమ్మో వచ్చిద్దో రాదో అన్న భయం అయితే నాలో ఎప్పుడూ లేదు. నా మిషన్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. చాలా బాగా వర్క్ ఇచ్చిద్దండి నాకు. ఏంటంటే ఇలా మంచి ఫినిషింగ్ అని ఇచ్చినప్పుడు మనం ఎక్కువ వర్క్లు వేయడానికి మనకి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.